ప్రచార రథయాత్ర రోడ్ షోను జయప్రదం చేయండి ప్రజలకు పిలుపునిచ్చిన జ్యోతుల లక్ష్మీదేవి. గోకవరం మండలంలో జ్యోతుల లక్ష్మీదేవి చేపట్టిన టీడీపీ ప్రచార కార్యక్రమం 18వ రోజుకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం అచ్యుతాపురం గ్రామంలో లక్ష్మీదేవితో పాటు ఆమె తనయుడు ఆనీష్ నెహ్రూ ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై, గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో లక్ష్మీదేవి మాట్లాడుతూ తన యొక్క ప్రచార కార్యక్రమానికి తాత్కాలికంగా విరామం ఇవ్వడం జరుగుతుందని, తన మామగారి అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రచార కార్యక్రమం రోడ్ షో సోమవారం గోకవరం మండలంలో ప్రారంభమవుతుందని, ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రచార కార్యక్రమంలో గ్రామాలలో ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ వద్దకు వచ్చాయని ఆమె మీడియాకు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం మరలా అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక జ్యోతుల నెహ్రూ వల్లే సాధ్యమని ఆమె అన్నారు. ఇదే విషయం నేను నెహ్రూ గారికి, నవీన్ గారికి చెప్పడం జరిగింది. ఆయన అదే చెప్పారు, మనం అధికారంలో ఉన్నప్పుడు చిన్న ట్యాంకులతో ప్రతి ఇంటికి నీటి సరఫరా చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ కుళాయిలు, మామయ్య గారు వేయించిన కుళాయిలు కూడా పనిచేయడం మానేసి మళ్ళీ నెహ్రూ గారిని అధికారంలోకి తీసుకురండి అమ్మ, ప్రతి ఇంటికి కుళాయిలు మీకు ట్యాంకులు కట్టిస్తామని మాట ఇచ్చి వచ్చాము. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి 6 లక్షల లోను వస్తుంది మనకి. ఈ గవర్నమెంట్ రూపకర్త భారతరత్న అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విగ్రహానికి పూలమాలతో సత్కరించడమే కాకుండా బైక్ ర్యాలీలు అవి అన్ని మొదలు కార్యక్రమాలన్నీ చేపట్టారు. పోతే గత నెల 25వ తారీఖు నుంచి గోకవరం మండలం అంతా క్యాంపెయినింగ్ చేయడం స్టార్ట్ చేసాము మామయ్య గారి విజయం కోసం. మల్లవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం ఆగిపోవడం వల్ల అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తుంది, 6 లక్షల లోన్ వస్తుంది, 6 లక్షలు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక నిమిషం. మనకి మనం అధికారంలో ఉండగా ఏదైతే సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్తి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అది కాకుండా మన తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో కాకుండా నవీన్ గారు ఒక సొంత మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అది ప్రతి ఇంటికి ఇల్లు, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు కానీ, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకి 20,000 రుణ ఆర్థిక సహాయం కానీ చేయడం జరుగుతుంది. అలా ఇంకా మేనిఫెస్టోలో వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గ అభివృద్ధికై పాటుపంచుకున్నాను. మేము జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నెహ్రూ గారిని గెలిపిస్తే జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రతి ఒక్కరూ కూడా చేసిన అభివృద్ధిని చూసి మరి ఏ నియోజకవర్గం కూడా ఇంత ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసిన విధంగా అభివృద్ధి చెందలేదనేటట్టుగా అభివృద్ధి చేసి చూపెడతాము. అదేవిధంగా మేము కనుక ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కనుక చేయకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మేము మళ్ళీ 2029లో మీ ఇంటికి వచ్చి ఓటు అడగమని చెప్తున్నాను. అది జై నవీన్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. అదే మామయ్య గారు రోడ్ షో